ప్రభుత్వానికి గత 3 ఏళ్లతో పోలిస్తే తిరుగుతాయి. గత 3 ఏళ్లలో అదృష్టం ఏమిటంటే అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పడిపోవడం చేత మనకి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. రెండోది తగ్గిన మేరకు ధర తగ్గిన మేరకు మనకి ధర తగ్గించకుండా అది పన్నుల రూపంలో మార్చేశారు. కాబట్టి పన్నుల ఆదాయం పెరిగింది. బహుశా ప్రతి సంవత్సరం కొన్ని 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. అంటే $40 $30 ఉన్నదల్లా కూడా బ్యారెల్ ఇప్పుడు $80 దగ్గర దాదాపు వచ్చేసింది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ఎందుకంటే ఆ పన్నుల రూపంలో ప్రజలకి ఆ రేటు తగ్గించకుండా పన్నుల రూపంలో ఎక్కువ భాగం తీసుకున్నారు. కాబట్టి ఆ పన్నులు మళ్ళీ తగ్గుతాయి వాళ్ళకి. రెండోది ఈ జిఎస్టీ రావడం చేత గత కొద్ది నెలలుగా పత్రికల్లో వార్తల ప్రకారం అనుకున్నంత ఆదాయం రావట్లేదు. కాబట్టి దాన్ని భర్తీ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి రాష్ట్రాలకి గ్యారంటీగా ఆదాయం వస్తున్న హామీ ఇచ్చారు. కాబట్టి 5 ఏళ్ల పాటు రాజ్యాంగ సవరణలు కూడా పెట్టారు. కాబట్టి కొంత భారం కూడా ఉండొచ్చు. మూడో భారం ఇప్పటికే ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం మొదలెట్టింది. గత సంవత్సరం పట్టించుకోకున్నా కూడా బ్యాంకులు కొంతమేర ఖాళీ పడే పరిస్థితి వచ్చింది. చాలా మేరకు బకాయిలు ఉండడం చేత ఈ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ లేకపోతే ఇచ్చిన అప్పులు కానీ తిరిగి రుణాలు తీర్చే పరిస్థితి లేకపోవడం చేత ఇబ్బంది పడిన చేత మళ్ళీ బ్యాంకులకి అదనపు పెట్టుబడి కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించాల్సి వచ్చింది. ఈ మూర్తిని ఏదో రకంగా జాగ్రత్తగా సమన్వయం చేసుకునే బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ రకంగా ఇది గత సంవత్సరాలతో పోలిస్తే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బడ్జెట్ ఇది. మనం బడ్జెట్ అంటే కేవలం ఇది అన్నా పైసలు పొద్దులు అనుకుంటున్నాం కాదు. బడ్జెట్ అంటే మనకు కావాల్సింది మనం పెట్టే పన్నుల డబ్బుకి పౌరులంగా మనకు ప్రతిఫలం ఏమొస్తుందని చెప్పాను. ఆ రకంగా చూస్తే ఆదాయము ఖర్చు అని చూడడం కాకుండా ప్రభుత్వం బాధ్యతలేంటి, ప్రభుత్వం ఆ బాధ్యతలు ఏ మేరకు నెరవేరుస్తుంది, నెరవేర్చకపోతే ఏ మేరకు దాన్ని నెరవేర్చే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఆ రకంగా 3 మౌలికమైనటువంటి లోపాలు కనిపిస్తున్నాయి మన పరిపాలనలో కానీ మన వనరుల కేటాయింపులో కానీ. ఈ దేశంలో 3 రంగాల్లో చాలా తీవ్రమైన లోపాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఆరోగ్య రంగంలో అదనంగా వనరులను కేటాయించడం చాలా అవసరం. లేకపోతే ప్రపంచంలో చాలా తక్కువ ఖర్చు పెడుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. బహుశా అతి తక్కువ పెడుతున్న దేశం భారతదేశమే పెద్ద దేశాల్లో. అంటే జాతీయ ఆదాయంలో కేవలం 1% మాత్రమే కేంద్రము రాష్ట్రాలు కలిపి ఖర్చు పెడుతున్నాయి బడ్జెట్కి, ఆరోగ్యానికి. ఈ కారణం ఏమవుతుందంటే ప్రజారోగ్యం చాలా దారుణంగా ఉన్నది. కోట్లాది సామాన్య కుటుంబాలు శక్తికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ కుటుంబాలన్నీ కూడా పేదరికంలో జారిపోతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 6 కోట్ల మంది ఈ దేశంలో ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చుల వల్ల కానీ, అప్పుల పాలు కావడం చేత ఆస్తులు అమ్ముకోవటం వల్ల కానీ, లేకపోతే అనారోగ్యం వల్ల పని చేసుకోకపోవటం చేత కారణంగా కానీ బేదలైపోతున్నారు. అంటే సంవత్సరం మొదట్లో బేదలు కాని వాళ్ళు బేదలైపోతున్నారు. ప్రతి ఏడాది 12 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. 5 ఏళ్ల లోపల పిల్లలు సరైన వైద్యం అందక నివారించదగిన వ్యాధులతో సులభంగా బతకగలిగే అవకాశం ఉండి కూడా ఒక మంచి సమాజంలో పాపం అకాల మరణం పాలవుతున్నారు. ఆ తల్లిదండ్రులకి గర్భశోకం మిగులుతుంది. ఇంతకంటే దారుణం మరొకట్లేదు. దీనికి గణనీయంగా వనరుల్ని కేటాయించాలి. ఆ వనరుల్ని వినియోగించే పద్ధతులు కూడా సరిగ్గా ప్రవేశపెట్టాలి. ఆరోగ్యాన్ని బాగు చేయకపోయినట్టయితే ఆధునిక సమాజం కాజాలదు. ఆరోగ్యాన్ని బాగు చేస్తే ఉపాధి కూడా వస్తుంది. కొన్ని కోట్ల మంది, ఒకసారి 2 కోట్ల మంది యువతకి ఈ దేశంలో ఒక ఆరోగ్య రంగంలోనే ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉపాధి సాధ్యమవుతుంది ప్రస్తుతం ఉన్న వాళ్ళకంటే అదనంగా. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వాలు చేస్తున్న మహాపాపం. గత 15, 20, 30 సంవత్సరాలుగా ఇప్పటికైనా దానికి సవరింపు మొదలెట్టాలి. రెండోది చట్టబద్ధ పాలన ప్రభుత్వానికి ప్రధానమైన కర్తవ్యం. మన దేశంలో పోలీస్ యంత్రాంగం పాపం యూనిఫామ్లు ఇచ్చి వాళ్ళ రోడ్డు మీద కూర్చోబెట్టడం తప్పితే ఫారెన్సిక్ యంత్రాంగం లేదు మనకి. ఢిల్లీ లాంటి మహానగరంలో మరొక మాజీ మంత్రి భార్య ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే ఆవిడికి DNA అనాలిసిస్ చేయాలని చెప్పంటే సంవత్సర కాలం పట్టింది. అంటే కనీస ప్రమాణాల ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధునికత లేదు. ఇవాళ ఏమవుతోంది, నిరుపేదలను పట్టుకొని బలవంతంగా బాధి పారేసి, గొడ్డును బాదినట్టు బాధేసి, నేరాంతో ఏ సంబంధం లేకపోయినా కూడా అమాయకులతో నేరం చేశామని ఒప్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఒక అమాయక బాలుణ్ణి ఒక స్కూల్లో ఎవరో వేరే కుర్రాడు, ఒక పై క్లాసుల్లో కుర్రాడు దారుణంగా చంపేస్తే ఒక డ్రైవర్ మీదకి, ఒక నిరుపేద డ్రైవర్ మీదకి అది నెట్టేసి అతన్ని చావబాది నేను నేరం చేశానని అతనితో రాయించేసుకున్నారు. తర్వాత CBI తేల్చింది
ఇదంతా అబద్ధము, ఆ డ్రైవర్తో ఏం సంబంధం లేదని చెప్పాను. అంటే ఈ దేశంలో డబ్బు ఉంటే, గట్టి లాయర్ ఉంటే, పలుకుబడి ఉంటే ఏ నేరం చేసినా కూడా ఏం కాదు. సామాన్యుడైతే, లాయర్ని పెట్టుకోలేకపోతే, డబ్బు లేకపోతే అతనికి ఏ అండా ఉండదు. మరి ఈ దేశంలో నేరానికి శిక్ష ఉండదు, న్యాయం దొరకదని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. అది సరిగ్గా కావాలి అని చెప్పంటే న్యాయ వ్యవస్థని బాగు చేయటము, వేగంగా న్యాయం అందే ఏర్పాట్లు చేయటము, కోర్టుల సంఖ్యను పెంచడము, తర్వాత ప్రాసిక్యూషన్ని బాగు చేయటము, స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడము, పోలీస్ యంత్రాంగానికి జవాబుదారితనంతో కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం, మౌలిక సదుపాయాలను పెంచి ఫారెన్సిక్ యంత్రాంగం ఏర్పాటు చేయడం, ఈ మొత్తం మీద అసలు ఏమాత్రం దృష్టి లేకుండా మనం ఏదో ఒక పేరుకు మాత్రం రాజ్యాంగబద్ధమైన హక్కులు, చట్టబద్ధ పాలన కాగితం మీద పెట్టి నిజానికి అలాంటిదేం లేకుండా చేశాం. అది నా దృష్టిలో ఈ దేశం చేస్తున్న పెద్ద వైఫల్యాల్లో ఒకటి. ఇక మూడోది, వ్యవసాయ రంగం గత కొద్ది సంవత్సరాలుగా చాలా కాలంగా సంక్షోభంగా ఉంది. ఈ మధ్యకాలంలో సంక్షోభం మరింత ముదిరింది. ప్రతి ఏడాది గత 3 ఏళ్లలో మీరు చూసినట్టయితే $10 బిలియన్ దిగుమతులు పెరిగిన వ్యవసాయంలో, అలాగే వ్యవసాయ ఎగుమతులు $10 బిలియన్ తగ్గినాయి ఏడాదికి. అంటే వెరసి రైతుకి ఏడాదికి $20 బిలియన్ నష్టం వస్తుంది ఈ దేశంలో, కేవలం ఒక విదేశీ వాణిజ్యం వలన వ్యవసాయంలో. అంటే సుమారుగా 1,40,000 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నారు. దీనిలో మౌలిక మార్పులు తేవాలి. రైతుకి ముఖ్యంగా మీకు ఈ పప్పు దినుసులు కానీ, నూనెలు కానీ గత సంవత్సరం మినుములు చూసినట్టయితే 14-15 వేల రూపాయలు పలికింది క్వింటాల్. అదే మన తెలుగు రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ సంవత్సరం 4,000-5,000 రూపాయలు పెరిగితే ఒట్టు. అంటే మనం ఊహించండి ఒకసారి, ఒక నెల జీతం వచ్చే మనిషి ఒక సంవత్సరం 30,000 రూపాయలు నెలకి జీతం వస్తుంటే వచ్చే ఏడాది అది 10,000 రూపాయలు పడిపోతే బతకగలడా? ఆ కుటుంబం నిలబడుతుందా? మరి రైతు అంత కష్టపడి పంట పండిస్తే, పంట పండకపోతే అది వేరే విషయం. పంట పండిస్తే రేటు 3వ వంతు అయిపోతే రైతు ఏమైపోతాడు? ఆ కుటుంబాలు వీధిన పడకుండా ఏమవుతాయి? ఇది ఒక్క పంట కాదు, ఎన్నో పంటలే, వాళ్ళ పత్తి కావచ్చు, లేకపోతే నూనె గింజలు కావచ్చు, వేరుశనగలు లాంటివి కావచ్చు, భయంకరంగా ఉంది. కేవలం ప్రభుత్వ విధానాల లోపం. కాబట్టి దీనికి డబ్బులు కేటాయించి, అవసరమైతే మీరు ఆ దిగుమతుల మీద ఈ మధ్యకాలంలోనే నూనె గింజల మీద సుంకం వేశారు, అట్లాగే మీరు ఈ పప్పుల మీద కూడా దిగుమతి మీద సుంకం వేసి ఆ డబ్బంతా కూడా మళ్ళీ ప్రభుత్వ ఖజానాలో చేర్చడం కాకుండా ఈ రైతులకు ప్రోత్సాహంగా ఇవ్వటం కానీ, లేకపోతే వ్యవసాయంలో ధరలు పెంచే విధానాల కోసం చెప్పని పెట్టుబడులు పెట్టడం కానీ, మౌలికంగా దానికోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి, రైతును ఆదుకోవాలి. ఇవాళ ఇక ఈ 3 రంగాలు కనుక కేటాయింపులు బాగా చేసినట్టయితే అప్పుడు బడ్జెట్లో నిజంగా సామాన్యుడి బతుకులు బాగు చేయడం కోసం మనం పెట్టిన పన్నుల డబ్బు వినియోగిస్తున్న నమ్మకం కలుగుతుంది. అది లేకపోతే కేవలం అనాపేసలు పద్ధతులు తప్ప ఇంకో ఉపయోగం లేదు. ఈ 3 మార్పులు తేవాలని నేను కోరుకుంటున్నాను, తెస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక బడ్జెట్లో మార్పులు జిఎస్టీలో రావించేదంటే ఇది ఒక రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలన్నీ కేంద్రంతో కూర్చుని మరి ఎంతో ఓపికగా ఒప్పందం చేసుకుని ఏర్పాటు చేసుకున్నాను. అయితే మొట్టమొదటి అమలు చేసిన తీరులో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తినాయి, దాని అనుమానం లేదు. మరి గత కొద్ది నెలలుగా దాన్ని కాలక్రమేణా సవరించి ఏర్పాటు చేస్తున్నారు. మరి పన్నుల రేట్లు కూడా కొంత మార్చి ఏర్పాటు చేస్తున్నారు క్రమక్రమంగా. అది కుదిరపడుతుంది. కాబట్టి బడ్జెట్లో అద్భుతమైన మార్పులు వస్తాయని చెప్పి నేను ఏమనుకోను జీఎస్టీలో. కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి గణనీయంగా రాష్ట్రాలకు నిధులు వస్తున్నాయి. 100 రూపాయలు కేంద్ర బడ్జెట్ ఉంటే, బడ్జెట్ అంటే అప్పులతో సహా బడ్జెట్ ఉంటే దానిలో 50-51 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. మంచిదే, దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నేను. అట్లాగే అప్పులు మినహాయించి కేంద్ర ప్రభుత్వ ఆదాయం 100 రూపాయలు అంటే దానిలో 67 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. అంటే మీకు ప్రతి 3 రూపాయలు కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయంలో 2 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. సమాఖ్య వ్యవస్థలు అట్లాగే ఉండాలి. కానీ స్థానిక ప్రభుత్వాలు, మన మున్సిపాలిటీలు, మన పంచాయతీలు వెలవలపోతున్నాయి. ఇవాళ ఆదాయాలు లేక, మౌలిక సదుపాయాలు లేక. మనందరికీ పౌరులకి రోజువారీగా పనులు కావాల్సింది మన ఇంటి ఎదురుగా. మన రోడ్డు బాగుండాలి, డ్రైన్ బాగుండాలి, ట్రాఫిక్ బాగుండాలి, పార్క్ బాగుండాలి, మంచినీళ్ళు సరిగ్గా ఉండాలి, డ్రైనేజ్ మరి వర్షం వస్తే వరద రాకుండా ఉండాలి. ఇవన్నీ కూడా బాగా ఉండాలి అని చెప్పంటే స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు వస్తున్నప్పుడు కొంత వాటా స్థానిక ప్రభుత్వాలకి నిశ్చయంగా ఇచ్చి, దానిలో ఉదాహరణకి 20-25 రూపాయలు 100కి స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చి తప్పులు జరగకుండా గట్టిగా భరతం పట్టేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు నిజమైన సమాఖ్య వ్యవస్థ, అంటే 3 అంచెల సమాఖ్య వ్యవస్థ వస్తుంది. ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊళ్ళో మనం పట్టించుకోగలుగుతాం. మన ఊళ్ళో ఏమవుతుందో చెప్పని. తప్పు చేస్తే భరతం పట్టే వ్యవస్థను పెట్టండి. అది లేకుండా ఉపయోగం లేదు. అట్లాగే విద్య మీద రాష్ట్రాలు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. కేంద్రము కొంత ఖర్చు పెడుతోంది, కానీ ఫలితాలు రావట్లా.
ఎక్కడ చూసినా కూడా భయంకరంగా ఉంది. మీకు విద్య పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, కనీస ప్రమాణాల చదువు అందట్లా. నిరుపేద కుటుంబాలు సైతం శక్తికి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. పాపం వాళ్ళంతా అప్పులు సప్పులు చేసి పిల్లలు బాగుపడతారని చెప్పిన ఆశతో ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. అక్కడ కూడా పెద్ద చదువు రావట్లా. కేవలం కొన్ని ఖరీదైన ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని చోట్ల తప్ప మంచి చదువు అందట్లా. భారతదేశంలో చదువు అంటే డిమాండ్, గిరాకీ బాగా ఉంది. పిల్లలు కష్టపడతారు, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు. కానీ చదువు ప్రమాణాలు చాలా నాసిగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం అట్టడుగున ఉన్నది. కానీ ఈ చదువును బాగు చేయాలని చెప్పంటే ఢిల్లీ నుంచి పెత్తనం పనికిరాదు. రాష్ట్రాలకు వెసులుబాటు కావాలి. ఈ విద్యా హక్కు చట్టం అదనంగా ఖర్చు పెట్టక్కర్ల బడ్జెట్లో. ఈ విద్యా హక్కు చట్టంలో వెసులుబాటు తీసుకొచ్చి ఆ రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితులను బట్టి విద్యను బాగు చేయడం ఎట్లా, ప్రైవేటా గవర్నమెంటా అదంతా రాష్ట్రాలు చూసుకుంటాయి. అలాగే ఈ నిరుపేద కుటుంబాలు మరి పిల్లల్ని తప్పనిసరి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే వాళ్ళని భారం లేకుండా చేయొచ్చు. కానీ అన్నిటిని మించి ఆ పిల్లల విద్యా ప్రమాణాలు బాగు చేసి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా తల్లిదండ్రులు చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా కూడా ఆ తల్లిదండ్రులకి భారమో ఉండకూడదు. ఆ పిల్లలకు ఖచ్చితంగా తెలివితేటలను బట్టి పడే కష్టాన్ని బట్టి చదువు అందాలి. ఎవరితోనే పోటీ పడే అవకాశం కావాలి. అది లేకపోయినట్టయితే మళ్ళీ చెప్తున్నా, మన బడ్జెట్లన్నీ కూడా కేవలం అనాపద్దుల లెక్కలను లేదా పత్రికల్లో హెడ్లైన్స్ కోసం, స్టాక్ మార్కెట్ కోసం తప్ప సామాన్యుల బతుకు కోసం చెప్పిన ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి ఈ మార్పులు తీసుకొచ్చినట్టయితే సమాఖ్య వ్యవస్థలో ఖచ్చితంగా మన పెట్టే పన్నుల ఖర్చు వల్ల మన ప్రజలకు మేలు చేకూరుతుంది. ఇప్పుడు మనకి ఒక కీలకమైన సమస్య ఉంది. రైల్వే కూడా దాని ప్రభుత్వ రంగ సంస్థగా మనం గుర్తించకపోయినా కూడా, ప్రభుత్వ శాఖగా గుర్తించినా కూడా అదొక ప్రభుత్వ రంగ సంస్థ, ఒక వ్యాపార సంస్థ. వ్యాపార సంస్థ వ్యాపారంలాగా నడవాలి. వ్యాపారం నడిచేటప్పుడు ఎక్కడ వీలుంటే అక్కడ మనం ఖర్చును బట్టి, అయ్యే ఖర్చును బట్టి మనం ఛార్జీలు వసూలు చేయగలగాలి. అదే సమయంలో ముఖ్యంగా ఈ నగరాల్లో పౌర రవాణాకి, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కొంత సబ్సిడీ ఇవ్వాలి. లేకపోతే నగరాల్లో ప్రతి వాళ్ళు కూడా కార్లు, స్కూటర్లు పెట్టుకుంటే రోడ్లు రద్దు అయిపోతాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది. అంచేత ఆ రకమైన ఏర్పాట్లు చేయకుండా రాజకీయం జోక్యం చేసుకుని రైల్వేలకి అయ్యే ఖర్చుతో పోలిస్తే వాళ్ళు కలెక్ట్ చేసే ఛార్జెస్ చాలా తక్కువ అయ్యేటి చేశారు చాలా సందర్భాల్లో. దాంతో ఏమవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెట్టుబడులు పెట్టాలన్నా, లేకపోతే మౌలిక సదుపాయాలు పెంచాలన్నా, లేకపోతే స్పీడ్ పెంచాలన్నా రైళ్లు చాలా నత్తనట్టుగా వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా సగటున 50-60 కిలోమీటర్లు నడిచే రైళ్ళు ఎక్కడ ఉండవు. ప్రపంచంతో 150-160 కిలోమీటర్లు తక్కువ రైళ్ళు అసలు 230-300 తర్వాత తీసేయండి. చెన్నై లాంటి చోట 200-300 కిలోమీటర్ల పైన వెళ్తున్నాయి. కానీ మనకి 60 కిలోమీటర్ల దూరంలో 21 శతాబ్దం 60 కిలోమీటర్ల స్పీడ్తో రైళ్ళు వెళ్ళటం అని చెప్పంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలంటే 30 గంటలు పడితే ఇంకేం చేస్తాం మనం అసలు. కాబట్టి ఎప్పుడైతే వ్యాపార సంస్థలుగా పనిచేస్తాయో దానికి అరక వెసులుబాటు ఇస్తామో, ఆ పైన అదనంగా కొంతకాలం పాటు ప్రభుత్వం నుంచి, ఖజానా నుంచి కొంత మనం సాయం చేయొచ్చు. కానీ ఖజానా నుంచి డబ్బులు ఎక్కువ ఇస్తే మిగతా రంగానికి డబ్బులు ఇప్పుడు అనుకున్నాం. ఆరోగ్యానికి కావాలి, వ్యవసాయానికి కావాలి, మరి చట్టబద్ధ పాలనకు కావాలి, ప్రభుత్వం మౌలికమైన బాధ్యతలు ఇవన్నీ కూడా. వీటన్నిటి డబ్బులు లేకుండా మనం ఈ ప్రభుత్వ సంస్థలకి, వ్యాపార సంస్థలకు డబ్బులు ఇస్తామని చెప్పంటే నిరుపేదలంతా కష్టాల్లో పడతారు. అంచేత ఉన్న డబ్బులు మనం సద్వినియోగం చేసుకోవాలి. అంచేత రైల్వేలు సరిగ్గా లేకపోయినట్టయితే ఏమవుతుందంటే ఉన్న కొద్దికి రోడ్ల మీద ఎక్కువ ఆధారపడతాం. ఒకప్పుడు 80% మన ట్రాఫిక్ అంతా కూడా, మన వస్తు రవాణా అంతా కూడా రైల్వేల్లో వెళ్ళేది. ఇప్పుడు 20% పడిపోయింది, 20-20% పడిపోయింది. దానివల్ల ఏమవుతుంది, కాలుష్యం పెరిగిపోతుంది. ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, పెట్రోల్ డీజిల్ని. ఆ డబ్బంతా కూడా మన ఖజానా మీద భారం పడటం కంటే మన విదేశీ ద్రవ్యం మీద భారం పడుతుంది. కాబట్టి విదేశీ వాణిజ్యం దెబ్బతింటుంది, సమతూకం దెబ్బతింటుంది, దేశానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత రోడ్లన్నీ కూడా వేర్ అండ్ టైర్ ఎక్కువ అవడం చేత, వెహికల్స్ వేర్ అండ్ టైర్ ఎక్కువ అవడం చేత ఖర్చు పెరుగుతుంది, వ్యక్తులకు కావచ్చు, మరి సమాజానికి కావచ్చు. అంచేత రైల్వేలని బలోపేతం చేయడం అవసరం. అది చేయాలని చెప్పంటే ముందు అసలు ఎంత ఖర్చు అవుతుందో అంత పోటీకి తట్టుకునే రీతిలో వాళ్ళు ఛార్జీలు వసూలు చేసి ఆ డబ్బు సద్వినియోగం చేసి పోటీకి నిలబడే ఏర్పాట్లు చేసినట్టయితే మన దేశానికి మేలు చేకూరుతుంది. మన దేశంలో ఆ ప్రయత్నాలు జరగలేదు, ఎప్పటికైనా జరిగితే మంచిది. ఇప్పటిదాకా ఏం జరిగేదంటే రాష్ట్రాలు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి పన్నుల ప్రోత్సాహాలు ఇచ్చేవి. ఎందుకంటే ఈ పరోక్ష పన్నులు, మీకు స్టేటు వసూలు చేసేటువంటి పరోక్ష పన్నులు, ఉదాహరణ కమర్షియల్ ట్యాక్సెస్, ప్రధానంగా మన చేతుల్లో, రాష్ట్రాల్లో ఇప్పటిదాకా చేతుల్లో ఉన్నది అమ్మకం పన్ను లేకపోతే వ్యాట్. ఆ వ్యాట్లో రాయితీలు ఇచ్చి ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రం పోటీ పడి ఒకళ్ళొకళ్ళు రేస్ టు ద బాటమ్ అని చెప్పంటారు. అంటే ప్రతి రాష్ట్రము కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఆ పన్నులు ఇటు తగ్గించేసరికి ఆదాయాలు తగ్గే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, జీఎస్టీ రావడంతో దేశం మొత్తంలో ఒకటే రేటు, ఇంకా రాష్ట్రాలు నా ఇష్టం వచ్చిన రేటు అనే మార్గం లేదు. కాబట్టి
ఆ గొడవ లేకుండా పోయింది. అంచేత ఇక పన్నుల రాయితీల ద్వారా పరిశ్రమలు చెప్పనేది పరిస్థితి చాలా మేరకు తగ్గిపోయింది. కానీ ఆ మేరకు మౌలిక సదుపాయాలు బాగుండడము, గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి పనికి లంచం లేకుండా పని వేగంగా జరుగుతుంది, నమ్మకంగా జరుగుతుంది, లంచం లేకుండా జరుగుతుంది, నమ్మకం కలగటం, చట్టబద్ధ పాలన ఉంది. పెట్టుబడి పెడితే ఎవరో గోండాలు వచ్చో, రాజకీయంగా పడిపడిన వాళ్ళు వచ్చో మనల్ని హింసించరు, మనల్ని వేధించరు, మన బతకచ్చు. మార్కెట్ను నిలదొక్కున్నట్టయితే, పోటీకి తట్టుకున్నట్టయితే దేశం లోపల కానీ విదేశాల్లో కానీ మనం లాభాలు ఆర్జించగలం, గౌరవంగా బతకగలం అని చెప్పని ఆ నమ్మకం ఉంటే చాలామంది పెట్టుబడులు పెడతారు. కాబట్టి అలాంటి వ్యవస్థ కావాలి. అంతేగాని ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో ఒకళ్ళ మించి ఒకళ్ళు పన్నులు తగ్గిద్దామని దానికి ఇక వెసులుబాటు పోయింది. జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు ఒకే పన్ను వర్తిస్తుంది కాబట్టి ఒక్కొక్క వస్తువుకు కూడా మనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను అనే వ్యవస్థ లేదు. కాబట్టి పన్నుల ద్వారా మనకి కొత్తగా పరిశ్రమలు కాకుండా మౌలిక సదుపాయాల ద్వారా, ఇతర రాయితీల ద్వారా, వేగంగా పని జరగడం ద్వారా, అక్కడ ఉన్న మానవ వనరుల ద్వారా, మరి అక్కడ నీతివంతమైన పాలన ద్వారా, సమర్థంగా సేవలు అందడం ద్వారా మన పరిశ్రమలు ఆకర్షించగలగాలి. మనం చెప్పలేం ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పినది పూర్తిగా మెజారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఆయన కోరితే రాష్ట్రపతి ఎప్పుడైనా సరే పార్లమెంట్ని రద్దు చేయొచ్చు. మరి బ్రిటన్ లాంటి దేశాల్లో గతంలో అలాంటి వెసులుబాటు ఉన్నా కూడా దాన్ని మార్చి ఒక చట్టం చేశారు. 2011లో అనుకుంటాను ఒక చట్టం చేశారు, పార్లమెంట్ యాక్ట్ అని చెప్పి. దానిలో ఏమిటంటే 5 ఏళ్ల పాటు ఉండే ఏర్పాటు కొంతమంది జరిగింది. కానీ దాన్ని కూడా ఇటీవల ఉల్లంఘించి తెరెసా మే ఆవిడ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి భంగపడింది. ఆవిడకి ఉన్న మెజారిటీ కోల్పోయి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ప్రధానమంత్రి చేతుల్లో ఉంది పూర్తిగా మెజారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు, లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు మధ్యంతర ఎన్నికలు రావాలి, లేకపోతే ఒక 6 నెలలు, సంవత్సరం ముందుగానే తీసుకురావాలని చెప్పండి పూర్తి ప్రధానమంత్రి చేతిలో ఉంది. ఈవేళ ఊహాగానాలు మనకు ఉత్తరాదిని కొన్ని రాష్ట్రాలు చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి రాష్ట్రాలు, రాజస్థాన్ కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే జార్ఖండ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల్లో లాభం వస్తుందని చెప్పిన ఉద్దేశంతో, బహుశా జార్ఖండ్ అయిపోయిందో నాకు గుర్తులేదు, దానికోసం చెప్పని ఇప్పుడు ఎన్నికలు వేగవంతం చేస్తారని చెప్పిన ఒక ఆలోచన ఉన్నది. ఇది ప్రధానమంత్రి ఇష్టం. అది ఒకవేళ ఎన్నికలతో సంబంధం లేకుండా బడ్జెట్ని మనం జాతి దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. కానీ ప్రతిరోజు కూడా ఎన్నికల్లో ఈ పూట ఓటు కోసం చెప్పిన మౌలిక నిర్ణయాలు తీసుకున్నట్టయితే దేశమంతా అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ అతలకొతలం కాకుండా ఒక దీర్ఘకాల విధానం అని చెప్పనేది ఉండాలి. ఇటీవల కాలంలో గతంలో ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజు బడ్జెట్ మార్చేవాళ్ళు. కానీ గత 15-20-25 సంవత్సరాలుగా కొంత వరవడి కొంత మారుతూ వచ్చింది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం మంచిది కాదు. కాబట్టి రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళ ఇష్టం. కానీ అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం లేకుండా ఆర్థిక వ్యవస్థ నిరంతరం ముందుకు వెళ్ళటం, సామాన్యుల అవసరాలు తీరటం, ఈ విద్య ఆరోగ్యం అందటం, మౌలిక సదుపాయాలు అందటం, దాని మీద దృష్టి సారించాలి. కానీ ప్రతిరోజు కూడా ఎన్నికల్లో అధికారమే చిట్కాగా మన కనుక తాత్కాలికంగా మనం తాయిలాల కోసం ఎదురు చూసినట్టయితే వ్యవస్థ దెబ్బతింటుంది, పేదలు మరింత బాధపడతారు, నష్టాల్లోకి వెళ్ళిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. దిస్ ఈజ్ ఎండమూరి.